నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా మౌనంగా ఉంటున్న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేయడానికి ఆయన సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ఈ పర్యటన ద్వారా జాతీయ రాజకీయాల్లో గతంలో ఆయన ప్రారంభించిన ప్రయత్నాలకు మళ్లీ జీవం పోయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక త్వరలో జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆయా రాష్ట్రాల్లోని తన రాజకీయ మిత్రులను కలిసి ఎన్నికల వ్యూహాలు మరియు బీజేపీయేతర శక్తుల ఏకీకరణపై చర్చించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్లతో కేసీఆర్ కు ఉన్న సన్నిహిత సంబంధాలు ఈ పర్యటనలో కీలకం కానున్నాయి. ఇక ప్రాంతీయ పార్టీల బలాన్ని చాటి చెప్పడమే లక్ష్యంగా ఈ భేటీలైతే సాగనున్నాయి. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా కేసీఆర్ అక్కడ నిర్మించిన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కూడా సందర్శించనున్నారు. జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత అక్కడ పార్టీ కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయో సమీక్షించడంతో పాటు జాతీయ స్థాయి నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. హస్తినా వేదికగా మరోసారి ప్రాంతీయ పార్టీల గళాన్ని వినిపించేందుకు ఆయన ప్రణాళికలైతే సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక ఈ పర్యటన బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, పార్టీ కేడర్ అంతా కేసీఆర్ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కేసీఆర్ ఇన్నాళ్లు వ్యూహాత్మక మౌనాన్ని పాటించారని, ఇప్పుడు దేశవ్యాప్త పర్యటనల ద్వారా మళ్లీ లైవ్ టైంలోకి రానున్నారని విశ్లేషకులైతే భావిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం పోరాడే క్రమంలో స్టాలిన్, విజయన్లతో ఆయన జరిపే చర్చలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. అటు తూర్పున మమతా బెనర్జీతో భేటీ ద్వారా ఫెడరల్ స్ఫూర్తిని చాటి చెప్పాలని కేసీఆర్ యోచిస్తున్నారు. మొత్తానికి ఏప్రిల్ పర్యటనతో భారత రాజకీయాల్లో కేసీఆర్ మరోసారి హాట్ టాపిక్ గా మారడం ఖాయంగా కనిపిస్తుంది.